ప్రతిసారి నీ కన్నీరు కష్టాలు వచ్చినప్పుడు చర్చిలోనే వాక్యం చెప్పడం కాదు, నీ బైబిల్ ఓపెన్ చేసి కూడా మాట్లాడు. ఆ యొక్క పరిస్థితిలో దేవుడు ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడతారు. కీర్తనలు 119 కీర్తన 11 వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఎవరన్నా పాపము చేయకుండా ఆపేస్తారా? ఎంతో కౌన్సిలింగ్ సెంటర్స్ వచ్చేసాయండి. అయ్యో మా బాబు ఇలా ఉన్నాడండి, ఎంతో ఆలోచిస్తూ ఉన్నాడు, చదవట్లేదండి, అలా చేయట్లేదంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్స్ తీసుకెళ్ళిపోతున్నారు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇలా ఉండు, అలా ఉండు, అలా ఉండని. పాపం చేయకుండా, తప్పు చేయకుండా ఎన్ని రోజులు వాళ్ళ మాటలకు ప్రభావం ఎంతసేపు ఉంటుంది. కానీ దేవుడి వాక్యాన్ని నీ హృదయంలో, నా హృదయంలో మనం ఉంచుకున్నట్లయితే ఆ వాక్యమే శక్తిగల వాక్యము, దేవుని వాక్యము నిన్ను నన్ను పాపం చేయనీయకుండా మనల్ని ఆపివేస్తుంది. ఎంత గొప్పదో కదా దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు.